తీవ్ర తుపాను బలహీనపడి తుపానుగా మారుతోంది పెథాయ్. మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మధ్యాహ్నం తర్వాత తుని, యానాం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుపాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాపై పెథాయ్ పెను ప్రభావం చూపనుంది. నర్సాపురం, వలంధర రేవు నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఓటీ రాంబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెథాయ్ తుఫాను పెను ప్రభావం చూపుతుంది. నిన్న రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎదురుగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా తీర ప్రాంత మండలాలైన నర్సాపురం, మొగల్తూరులో మాత్రం పరిస్థితి కొంత అలకలంగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను రాత్రి నుంచి మొత్తం ఈ నర్సాపురం, మొగల్తూరు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ వర్షం పడుతూనే ఉంది. అదేవిధంగా ఎదురుగాలు కూడా వీస్తున్నాయి. సముద్రంలో కూడా పరిస్థితి అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. మనం మొత్తం మీద నిన్న మధ్యాహ్నంతో పోలిస్తే రాత్రి అయితే పరిస్థితి భయానకంగానే మారింది. అయితే మరో ముఖ్య విశేషం ఏంటి, ఈ తుఫాన్ షెల్టర్లకు కూడా అనేక మంది మత్స్యకారులను తరలించారు. దానికి సంబంధించి ఇంకా కాస్త సమాచారం రావాల్సింది. మనం చూస్తున్నాం ఇక్కడ నరసాపురం వలంధర రేవు దగ్గర ఉన్నాము. ఈ వలంధర రేవు అయితే అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు జిల్లాలను కలిపే రేవు ఇది, గోదావరి. నిన్న రాత్రి నుంచి కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఎందుకంటే సముద్రంలోకి గోదావరి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇదంతా పై పోటు కావడంతో మొత్తం ఈ నీరంతా సముద్రంలో ఉన్న నీరు కూడా పైకి ఎగదనడంతో ఈ వశిష్ట గోదావరి నీరు పెరుగుతుంది. దాంతో నిన్న రాత్రి నుంచి వాస్తవంగా అయితే రాత్రి 8 గంటల వరకు ఫెరీలు తిరుగుతాయి. కానీ నిన్న సాయంత్రం 5-6 గంటలకి వీటన్నింటినీ ఆపిస్తారు. ఈరోజు ఉదయం కూడా ఎప్పుడు ప్రారంభమవుతాయి కూడా తెలియని పరిస్థితి. ప్రధానంగా ఈస్ట్ గోదావరి సెకనెట్పల్లి అదేవిధంగా కొన్ని మండలాలకు వెళ్ళాలంటే ఇదే ప్రధానమైన మార్గం వాళ్ళు ఎందుకు ఈ పంటల ద్వారానే వెళుతుంటారు. అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిస్థితి చూస్తే ప్రధానంగా అక్వా రైతులు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉన్నారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 4-5 రోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో రొయ్య సాగు చేస్తున్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రొయ్యలకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందకపోవడంతో అవి చనిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల లక్షల నష్టం వస్తుందని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అదేవిధంగా చేపల రైతులు కూడా అదే పరిస్థితి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చేపలకు కూడా పూర్తిస్థాయి ఆక్సిజన్ అందాలి. ఒక విధంగా చూస్తే రొయ్యల కన్నా చేపలు కొంచెం బలంగా ఉన్నప్పటికీ అయితే వాతావరణంలో పెను మార్పుల వల్ల వాటికి కూడా ఆక్సిజన్ అందదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. దీంతో చేపల రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద అక్వా రంగానికి సంబంధించి చేపలు, రొయ్యల రైతులు మాత్రం కొంత నష్టం కూడగట్టుకునే పరిస్థితి ఉందని మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా వరి పంట లేకపోతే ఇతర పంటలకు సంబంధించి చూస్తే మాత్రం గోదావరి కాలువల చివరి ప్రాంతాల్లో ఉన్న వరిచేలలో ఇప్పటివరకు అయితే కోతలు పూర్తి కాలేదు. మిగతా ప్రాంతాల్లోనే అప్లాండ్లో కానీ దాదాపు 80-90% వరకు వరి కోతలు పూర్తయ్యాయి. కానీ గోదావరి కాలువల చివరి ప్రాంతాల్లో మాత్రం ఇవి ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో ఇక్కడ రైతులు వరి సాగు చేసే రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఉద్యానవన పంటలకు సంబంధించి చెరకు, అదేవిధంగా పత్తి, పొగాకు లాంటి రైతులు కూడా చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. వర్షాలు నిన్నటి నుంచి ప్రారంభం కావడంతో కొంతవరకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఈ రోజు నుంచి వర్షాలు కంటిన్యూగా కురిసే అవకాశం ఉండడంతో 2-3 రోజుల పాటు కంటిన్యూగా కురిసే అవకాశం ఉండడంతో వాడంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా తుఫాన్ సహాయ కేంద్రాలు కూడా దాదాపు 60 వరకు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అయితే ఎంతమందిని ఆ కేంద్రాలకు తరలించిన దానిపై విధమైన సమాచారం లేదు. మధ్యాహ్నం ఈ పెథాయ్ తుఫాన్ కాకినాడ యానం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రభావం భారీగానే ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా సహాయ బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 NDRF బృందాలు నర్సాపురం చేరుకున్నాయి. అదేవిధంగా వాటికి అదనంగా SDRF బృందాలు, తర్వాత అగ్నిమాపక శాఖ అధికారులు, మరోపక్క
ఆ మేరైన పోలీసులు వీళ్ళందరూ అన్ని రకాల చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తమే చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పెథాయ్ తుఫాను ప్రభావం మాత్రం చాలా ఎక్కువగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఒకటే హైదరాబాద్ స్టూడియో. పెథాయ్ తుపాను ప్రభావం క్షణక్షణం పెరుగుతూనే ఉంది. తుపాను ప్రభావంతో విజయవాడలో వర్షాలు కురుస్తున్నాయి. చలిగాలులు కూడా వీస్తూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఓటీ ప్రసాద్. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వాసుల్లో కల్లోలం సృష్టించింది. గత 2 రోజులుగా ఈ పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ సముద్రం వద్ద కూడా అలలు ఎగసిపడటంతో కృష్ణా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం బందర్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అన్ని జిల్లాల అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ 5 జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇది ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నందున చలి కూడా విపరీతంగా ఉంటుందని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడ అన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లోనూ అదే అన్ని మండల స్థాయిల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు. ఈ పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం ఇప్పుడు విజయవాడ పరమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. మొత్తం బందరులో పొద్దున్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ మొత్తం పూర్తిగా జలమయమవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో పాటు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇళ్లలో నివాసాల్లోకి నీరు చేరడంతో స్థానికులు కూడా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా చలి కూడా విపరీతంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం ఇళ్లలో నుంచి బయటికి రావడానికే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా ఈ కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ప్రస్తుతం తాజాగా తెలుస్తుంది. మొత్తం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెథాయ్ తుఫాను ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా కంటే కూడా ఉభయ గోదావరి జిల్లాలు అటు వైజాగ్ వైపే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా అయితే ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈ మొత్తం ఈ 4 జిల్లాల్లో కూడా పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా అన్ని పాఠశాలలు, కళాశాలకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అయితే పెథాయ్ తుఫాన్ ప్రభావం కృష్ణా జిల్లాకు నుంచి ఉభయ గోదావరి, విశాఖ వైపు తీరం దాటే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లాకు పూర్తి స్థాయిలో ప్రభావం ఉండదని, వర్షాలు మాత్రం పడతాయని చెప్పి అధికారులు ప్రకటన చేయడం జరిగింది. మరోవైపు ఈ పెథాయ్ తుఫాన్ కారణంగా ఈ ఉభయ గోదావరి జిల్లా వాసులతో పాటు వైజాగ్, ఉత్తరాంధ్ర వాసుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ప్రకటించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షంతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల కారణంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రకృతి విపత్తు నుంచి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు. మరో 2 రోజుల పాటు ఈ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం వచ్చి తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. మరోవైపు ఈ కృష్ణా జిల్లాలో మాత్రం నిన్న ఉదయం నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం ఈరోజు కూడా ఉండే అవకాశం ఉందని, రేపటి నుంచి యథావిధిగా కృష్ణా జిల్లాలో ఈ ప్రభావం తగ్గుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తేజతో వరప్రసాద్, ఏవినాంధ్రజ్యోతి, విజయవాడ. సృష్టించబోతోందని వణికిపోతోంది. ఇప్పటికే రెడ్ వార్నింగ్స్ జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఏపీపైనే ఎందుకు తుపాన్లు దండయాత్ర చేస్తున్నాయి? గతంలో వచ్చిన తుపాన్లు చేసిన నష్టమెంత? దూసుకొస్తున్న పెథాయ్, వణుకుతున్న కోస్తాంధ్ర, శ్రీకాకుళం జిల్లాను తుడిచిపెట్టేసిన తిత్లీ తుఫాన్.
ఇంకా కళ్ల ముందే హుద్హుద్ విధ్వంసం. ఇవి ఏపీపై దండయాత్ర చేసిన తుపాన్లు. హుద్హుద్ నుంచి పెథాయ్ వరకు ఏపీని గజగజ వణికిస్తున్నాయి. తుపాన్ తీరం దాటిన ప్రతిసారి భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రభుత్వ చర్యలతో ప్రాణ నష్టం ఆగుతున్నా భీకర గాలులు, వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి పెథాయ్ విధ్వంసం సృష్టించేందుకు దూసుకొస్తోంది. పెథాయ్ దూసుకొస్తోంది. కాకినాడ, మచిలీపట్నం తీరం దాటేందుకు ముంచుకొస్తోంది. అయితే పెథాయ్ పెను తుపాన్గా మారే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం ఏపీ, కోస్తాంధ్రకు రెడ్ వార్నింగ్స్ సూచికలిచ్చారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ముంచుకొస్తున్న పెథాయ్ ఏపీకి ఎంత మేర నష్టం తలపెడుతుందోనని భయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి భారీ ఎత్తున నష్టం తప్పేలా కనిపించడం లేదు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. తుపాన్ హుద్హుద్ ఉత్తరాంధ్ర వాసులు అస్సలు మర్చిపోరు. విశాఖ దిశగా తీవ్ర తుపాన్తో దూసుకొచ్చిన హుద్హుద్ ఉత్తరాంధ్ర కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. తుపాన్ తీవ్రత ముందే తెలియటంతో ప్రభుత్వం అప్రమత్తంగా మారింది. అయితే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు చెట్లను నేలమట్టం చేశాయి. విశాఖలో పరిఢవిల్లిన పచ్చదనం తుపాన్ తరువాత మోడుబారింది అంటే ఎంతలా హుద్హుద్ విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది. 3 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు 11,500 ఎలక్ట్రిక్ పోల్స్ నేలమట్టమయ్యాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు తీవ్రంగా శ్రమించారు. హుద్హుద్ దాటికి వ్యాపారులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. తీవ్ర గాలుల ధాటికి విశాఖ ఎయిర్పోర్టు కకావికలమైంది. ఈ తుపాన్ ధాటికి సుమారు 10,000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 21 లక్షల మందిపై ప్రభావం చూపింది. సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలాంటి పెను విపత్తును గతంలో చూడలేదన్నారు విశాఖ వాసులు. ఇప్పటికీ హుద్హుద్ తుపాను గురించి తలుచుకుంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. హుద్హుద్ మాత్రమే కాదు, తరువాత చిన్న చితకా తుపాన్లు వణికించాయి. అయితే ఇటీవల వచ్చిన తిత్లీ తుపాన్ ఉత్తరాంధ్రపై మరోసారి పంజా విసిరింది. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఉద్దానం ప్రాంతంలో గతంలో ఎన్నడూ చూడని విధ్వంసం సృష్టించింది తిత్లీ తుపాన్. భారీగా పంట నష్టం జరిగింది. కొబ్బరి, జీడి చెట్లు కూలిపోయాయి. వరిగింజలు రాలిపోయాయి. అన్నదాతకు తీరని శోకం మిగిల్చింది ఈ తుపాన్. సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోగా 2,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది ఈ తుపాన్. రెండు 2013లో వచ్చిన సైక్లోన్ పైలిన్ ఏపీ, ఒడిశాలను వణికించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, ఒడిశా మధ్య ఈ తుపాన్ తీరం దాటింది. అయితే దీని ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాపై తీవ్రంగా కనిపించింది. ఈ తుపాన్ దాటికి ఏపీలో ఒక వ్యక్తి చనిపోగా 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక అదే ఏడాదొచ్చిన హెలెన్ తుపాన్ ధాటికి 6 ప్రాణాలు కోల్పోయారు. వందలాది కోట్ల నష్టం వాటిల్లింది. భారీ ఎత్తున వీచిన గాలులకు 3.5 లక్షల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది.
ఇవే కాదు, సైక్లోన్ గజ, దయాలు ఏపీని భయపెట్టినా తమిళనాడు, ఒడిశాలపై ప్రభావం చూపించాయి. సరిహద్దు జిల్లాల్లో స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. గజ, లెహర్ తుపాన్లు ఏపీలో ఆస్తి నష్టం కలిగించాయి. అయితే తుపాన్ల ముప్పు కోస్తాంధ్రకు కొత్త కాదు. ముంచుకొస్తున్న ముప్పులను అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ప్రతి 2-3 ఏళ్లకు తీవ్ర తుపాన్లు ఏపీపై దండయాత్ర చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గత 40 ఏళ్లలో సుమారు 60 తుపాన్లు ఏపీపై పంజా విసిరాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓవైపు ఈదురుగాలులు బలంగా వీస్తూ ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అశ్వాపురం మండలం మొండికుంట మార్కెట్ యార్డులో 5,000 టన్నుల వరి ధాన్యం తడిసిపోయింది. తుపాను కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్షం బాగా పడుతున్నది. ఆ పట్టాలు ఏమంటే సొసైటీ వాళ్ళు పట్టాలు పెట్టారు, ధాన్యం మొత్తం నడుస్తుంది. మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గవర్నమెంట్ ఇదే రేటు కొనుగోలు చేయాలని మేము అందరం రైతులందరం అనుకుంటున్నాము. అందుకని ఈ విషయాన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, మేము కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లాలని మేము చెప్తున్నాము. ఈ వర్షం బాగా వచ్చేటట్లేదు, ఇంకా 3-4 రోజుల నుండి పడతట్టుంది. ఈ వర్షం వల్ల మేము చాలా మంది రైతులు నష్టపోయాము. దీన్ని గవర్నమెంటే ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం గవర్నమెంట్ని. చిన్న